పాప, పాము కలిసి పుట్టయ్యా! పాము కలలో ఏం చెప్పింది? పాము నిజంగా నాగేంద్రస్వామి అవతారమేనా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక కుటుంబం నివసించేవారు. ఆ అందమైన కుటుంబంలో బామ్మ, అమ్మ, నాన్నలతో పాటు ఇద్దరు పిల్లలు. అందులో ఒకరు పాప, బాబు. ప్రతిరోజు ఆ పిల్లలు పడుకోవాలి అంటే ఆ బామ్మ వాళ్ళకి ఏదో ఒక కథ చెప్పాల్సి వచ్చేది. బామ్మ చెప్పడం మొదలుపెట్టింది. అనగనగా అంటూ. వెంటనే ఆ పాప, "ఏంటి బామ్మ రోజు అవే కథలు చెబుతావు? మాకు అవి ఇవి విని బోర్ కొట్టింది. నీకు తెలిసిన నిజంగా జరిగిన కథ ఏదైనా ఉంటే చెప్పు. లేదంటే మేం ఇవాళ పడుకోమని" అంటుంది. సరే అంటూ బామ్మ మొదలుపెట్టింది. మన వంశంలో ఎవరు పుట్టినా అది ఆడైనా, మగైనా వాళ్ళ పేర్లల్లో నాగేంద్ర స్వామి వారికి సంబంధించిన ఏదో ఒక పేరు మనం కలుపుకుంటూ ఉంటాము. అవి మీరెప్పుడైనా గమనించారా అని అడిగింది. ఆ పిల్లలు మాకు తెలీదు బామ్మ అని జవాబిస్తారు. అయితే నేను చెప్తా వినండి అని అంటుంది. పూర్వం మన వంశంలో సుబ్రహ్మణ్యం, సత్యవతి అనే దంపతులు ఉండేవారు. వారికి అన్ని రకాల సంపదలు, సౌకర్యాలు, సుఖ సంతోషాలతో ఉండేవారు. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగకపోవడం వలన వాళ్ళకి ఎన్ని సౌకర్యాలున్నా పిల్లలు లేకపోవడం ఒక తీరని లోటుగా ఉండేది. సంతానం కోసం వారు ఎక్కని గుడిమెట్టులు లేవు, చెయ్యని నోములు, దాన ధర్మాలు లేవు. అలా 3 సంవత్సరాలు గడిచిన తరువాత ఆ ఊరిలోకి ఒక సాధువు వచ్చి ఉంటారు. ఆ సాధువుని ఆ ఊరి ప్రజలందరూ దర్శించి వస్తుంటారు. అలాగే సుబ్రహ్మణ్యం, సత్యవతి గారులు ఆ సాధువుని దర్శించి వారి సమస్యను చెప్పి పరిష్కారం చూపించమని కోరతారు. దానికి బదులుగా ఆ సాధువు, సంతానం లేనివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సెలవిస్తారు. సాధువు చెప్పినట్లే ఆ దంపతులిద్దరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే సత్యవతి గారు గర్భం దాలుస్తారు. సత్యవతికి ఒక పాప, అలాగే ఒక పాము జన్మిస్తారు. ఆ దంపతులు ఆ పాముని దేవుని వరంగా భావించి ఇద్దరిని సమానంగా పెంచుకుంటారు. పాము ఏ హాని చెయ్యకుండా ఇంట్లోనే ఒక మనిషిలా పెరగసాగింది. అలా చాలా సంవత్సరాలు గడుస్తాయి. పాప పెళ్లి వయసుకి వచ్చింది. తగిన వరుణ్ణి చూసి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంటారు. ఇంతలో మంచి సంబంధం కుదురుతుంది. పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ దంపతులిద్దరూ కొడుకుగా భావించే ఆ పాముతో ఇలా చెబుతారు. "చూడు పుత్రా, ఇప్పటి వరకు నిన్ను ఎవరికంటా పడకుండా, ఎవరి వల్ల నీకు హాని కలగకుండా కాపాడుకుంటూ వచ్చాము. నీ చెల్లి పెళ్లిలో ఎవరి వల్ల నీకు హాని కలగకుండా, నువ్వు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకో. పెళ్ళైన మరుక్షణం నువ్వు మళ్ళీ తిరిగి మన ఇంటికి వద్దువు" అని కోరతారు. సరే తండ్రి అని ఆ పాము సెలవిస్తుంది. బంధుమిత్రులతో ఇల్లంతా పెళ్లి సందడితో కలకల్లాడుతూ ఉంటుంది. పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. విందు భోజనాల తర్వాత బంధువులు వారి వారి స్వగృహానికి చేరుకుంటారు. ఈలోపు సుబ్రహ్మణ్యం, సత్యవతి దంపతులు పాము రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పటికీ రాకపోవడంతో వెతుకుతూ వెతుకుతూ అలసిపోతారు. ఆ రోజు రాత్రి వాళ్ళ కలలో దర్శనమిచ్చి ఇలా చెబుతుంది. "అమ్మా, నాన్న, మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీరు చెప్పినట్లే నేను వెళ్లి కుంపటిలో తలదార్చుకున్నాను. బయటికి వెళితే నన్ను చూసి ఎవరైనా భయపడతారని భావించి ఇంట్లోనే ఉన్నా. ఎవరో ఒక ఆవిడ పాలు కాచుకోవడం కోసం కుంపటికి నిప్పు వెలిగించింది. తప్పించుకోవడం కోసం నేను బయటకు వస్తే పెళ్లికి ఆకంఠం కలుగుతుందని నేను ఆ అగ్నికే ఆహుతి అయ్యాను. మిమ్మల్ని ఇలా వదిలిపెట్టి వెళ్ళడం నాకు చాలా బాధాకరంగా ఉంది. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని అనగా, ఆ తల్లి బాధతో, "నువ్వు మాకు జన్మించడం ఆ దేవుడి వరంగా భావించి దేవుడి రూపంగా ఆరాధించాము. నువ్వు లేని లోటు తీరనిది. నువ్వు మళ్ళీ మా వంశంలో జన్మించేలాగా వరాన్ని ఇవ్వమని కోరుకుంటాము." అప్పుడు ఆ పాము ఇలా అంటుంది. "నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హంసని. సంతానం లేని మీకు సంతానంగా వస్తే ఎలా ఆదరిస్తారో అని మానవులి బుద్ధిని తెలుసుకుందామని మీకు సంతానంగా పుట్టా. నా అనుగ్రహం మీ వంశాంతరం పొందాలంటే నాగప్రతిష్ఠత చేసి, నన్ను ఇలవేల్పుగా భావించి, నిత్యం పూజలు చేస్తూ, ఎవరికి ఏ హాని తలపెట్టకుండా, మీ వంశంలో పుట్టే మొదటి సంతానానికి, అది ఆడవారైనా మగవారైనా, నా పేరు ప్రతిరూపమైన పేర్లను జోడించండి" అని చెప్పి మాయమవుతుంది. అప్పుడు బామ్మ,
ఇది మీ పేర్లకి ఉన్న ప్రాముఖ్యత అని పిల్లలకు ఈ కథంతా చెబుతుంది. అప్పటి నుండి ఆ వంశంలో మొదటి సంతానం పుట్టిన ప్రతిసారి ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి వారి ఇంటి వద్ద నాగేంద్ర స్వామి దర్శనమిచ్చి, "నేను మీ వంశంలో మళ్ళీ జన్మించాను. నా పేరును మీ పిల్లల పేరుతో కలిపి నన్నెప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండండి" అని గుర్తు చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.